డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో చెప్పినట్లు నిజం చెబితే చంద్రబాబు తల 1000 వక్కలవుతుందో లేదో తెలియదు, కానీ పచ్చ మీడియా తల మాత్రం 1000 వక్కలై తీరుతుంది. అందుకనే చస్తే నిజం చెప్పబోమని పచ్చ మీడియా ప్రతిజ్ఞ పూనినట్టుంది. తెలుగుదేశం పార్టీకి, పచ్చ మీడియాకు, ఆ సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి పెను సవాలుగా మారిన తర్వాత పచ్చ మీడియా పైత్యం ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మరీ ముదిరిపోతున్నది. 2014లోనూ ఆ తర్వాత 2019లోనూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా 1,000,000 అబద్ధాల నోము పచ్చ మీడియా నోచింది. 100 అబద్ధాలైనా ఆడి ఒక పెళ్లి చేయమన్నారు కదా పెద్దలు. అదే స్ఫూర్తితో 1,000,000 అబద్ధాలు ఆడైనా సరే చంద్రబాబును కూర్చోబెట్టాలన్న సంకల్పం పచ్చ మీడియా ఉంది. ఆ లక్ష్యంతో ముందుకు సాగుతోంది. 2024లో పెద్ద ఎత్తున 1,000,000,000 అబద్ధాల నోమును ప్రారంభించినట్లున్నారు. ఎల్లో పత్రికలు, ఛానళ్లు అబద్ధాల మందుగుండును అడ్డదిడ్డంగా పిలుస్తున్నాయి. ఈ అడ్డగోలు కాల్పులు లక్ష్యాన్ని తాకలేకపోతున్నాయి. జనంలో విశ్వసనీయత పూర్తిగా సన్నగిల్లింది. వీళ్ళు పొరపాటును ఎప్పుడైనా ఒక నిజం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. దాంతో కొత్త వార్ ఫ్రంట్స్ చంద్రబాబు ఓపెన్ చేశాడు. తెలుగుదేశం ఎల్లో మీడియా స్క్రిప్ట్లు చదవటానికి, అబద్ధాలను ఒల్లివేయటానికి వేరే గొంతులు కావాలి, వేరే ముఖాలు కనిపించాలి. ఇటువంటి పరకాయ ప్రవేశపు వ్యూహాలను చంద్రబాబు చాలా కాలంగా అమలు చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ. ఇప్పటికే జనసేనను హత్తుకున్న చంద్రబాబు బీజేపీ కటాక్షం కోసం నిరీక్షిస్తున్నారు. రాష్ట్రంలో కాయిలా పడిన కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు కవులుకు తీసుకున్న విషయం కూడా తెలిసిందే. జనసేన, బీజేపీలు తమకు ఓట్లు జోడించాలి, కాంగ్రెస్ పార్టీ, వైసీపీ ఓట్లను చీల్చాలి. ఇది చంద్రబాబు, రామోజీల స్వీట్ డ్రీమ్. ప్రత్యక్ష పార్టీలతో పాటు పరోక్ష పొత్తు కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అబద్ధాలను ప్రచారం చేయాలి, అపోహలు సృష్టించాలి. అవసరమైన అబద్ధాల స్క్రిప్ట్ను టీడీపీ అందజేస్తుంది. అప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇదే పనిలో ఉన్నది. చంద్రబాబు ఆకాంక్షల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలి నియామకం కూడా జరిగింది. పీసీసీ అధ్యక్షురాలితో పాటు ఆ పార్టీ నాయకులు కూడా తెలుగుదేశం ఎల్లో మీడియా భాషనే మాట్లాడుతున్నారు. అధికార పక్షం మీద అబద్ధాలని ఆయుధాలుగా ప్రయోగించే కార్యక్రమంలో భాగంగా ఎల్లో మీడియా జనసేనలతో పాటు ఈ వారం కాంగ్రెస్ పరివారాన్ని కూడా చంద్రబాబు రంగంలోకి దించారు. దాంతోపాటు ఒక సర్వే సంస్థను కూడా ప్రయోగించారు. దాని పేరు సీ ఓటర్. ఈ సంస్థకు విశ్వసనీయత లేదని, ఈ సంస్థతో చంద్రబాబుకు అక్రమ సంబంధం ఉన్నదని చెప్పడానికి అనేక రుజువులు ఉన్నాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 86% హిట్ రేట్తో 170 అసెంబ్లీ సీట్లను, 88% హిట్ రేట్తో 22 పార్లమెంటు స్థానాలను గెలుచుకున్నది. ఇటువంటి భారీ విజయాల సందర్భాన్ని ఒక ప్రభంజనంగా, వేవ్గా పేర్కొంటారు. విజేత ముందుగానే అన్ని సర్వే సంస్థలు గుర్తిస్తాయి, ఊహిస్తాయి. సీట్ల సంఖ్యను చెప్పడంలో ప్రొఫెషనల్ సంస్థలు కొంతమేర దగ్గరగా రావచ్చు. ఇటువంటి సందర్భాల్లో సీట్ల సంఖ్యను పక్కన పెట్టి అసలు విజేతనే తప్పుగా ఊహించేవాడు ఎవరైనా ఉన్నారంటే అది సీ ఓటర్ లేకపోతే చీ ఓటర్ అని మనం చెప్పవచ్చు. వాడే సీ ఓటర్. ముందస్తు సర్వేలో వైసీపీకి 10 సీట్లు, టీడీపీకి 15 సీట్లు వస్తాయని రిపోర్ట్ ఇచ్చాడు. పోలింగ్ జరిగిన రోజున ఎగ్జిట్ పోల్లో కొద్దిగా సవరించి వైసీపీకి 11, టీడీపీకి 14 ఇచ్చాడు. వాస్తవ ఫలితం తెలిసిందే. వైసీపీకి 22, టీడీపీకి 3 సీట్లు వచ్చాయి. ఆ 3 సీట్లను కూడా 10,000 లోపు ఓట్ల తేడాతో టీడీపీ గెలిచింది. అంత వేవును అంచనా వేయలేకపోతే ఒక ప్రొఫెషనల్ సంస్థగా భావించడం కరెక్టేనా? ఇటీవల ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ విజయాన్ని చాలా సర్వే సంస్థలు ముందుగా ఊహించలేకపోయాయి. చివరిగా కొంత సర్దుబాటు చేసుకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2014లో జరిగిన ఎన్నికలను పరిశీలిద్దాం. పోలింగ్ ముగిసిన రోజున సీ ఓటర్ సంస్థ ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం 160 సీట్లు గెలవబోతున్నదని ప్రకటించింది. వాస్తవానికి ఎన్నికల్లో టీడీపీకి 47 అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కాయి. ప్రొఫెషనల్ సంస్థ చేసే సర్వే ఇంత దారుణంగా వికటిస్తుందా? వచ్చే ఎన్నికలకు సంబంధించి గడిచిన నెల రోజుల్లో 13 సర్వేలు వచ్చాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల గురించి. అందులో 12 సర్వే సంస్థలు వైసీపీ గెలుస్తుందని చెప్పాయి. 47.7 నుంచి 51% వరకు ఆ పార్టీ ఓట్ షేరుగా అంచనా వేశాయి.
టీడీపీ గెలుస్తుందని అంచనా వేసిన వాడు మళ్ళీ ఒకే ఒక్కడు, వాడే సీ ఓటర్. టీడీపీకి 17 పార్లమెంటు సీట్లు, వైసీపీకి 8 పార్లమెంటు సీట్లు వస్తాయని ఆ సంస్థ అంచనా వేసింది. వైసీపీకి 41%, టీడీపీకి 45% ఓట్ షేర్ ఉన్నట్టు ప్రకటించింది. ఊరందరిది ఒకదారి అయితే ఉలిపి కట్టేది ఇంకో దారి అన్నట్లు ఇప్పుడు సీ ఓటర్ సంస్థ కూడా అదే బాణీలో మాట్లాడుతున్నది. చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో బీజేపీ అధినాయకులతో మాట్లాడే సమయంలో ఈ సర్వే నిర్వహించటము, సర్వే ఫలితాలను ప్రకటించటము కొంచెం విడ్డూరంగా ఉంది.